ఉదయ్గఢ్ వాహ్ క్యా ఖూబ్సూరత్ హై. ఉస్మాన్ జీ సాబ్. ఇంకొక వారంలోపు ఆ కోట మీద మన జెండా ఎగరాలి. వారం రోజులు ఎందుకు షేర్ ఖాన్ సాబ్? మీరు అంటే ఒక్క రోజు చాలు. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ ఓ భగవాన్ ఐక్య. వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. నిజమే షేర్ ఖాన్ సాబ్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. ఇంతవరకు వాళ్లలో ఒక్కడు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకలేదు అంటే చావంటే వాళ్ళకెంత ముచ్చటో ఆలోచించండి. ఆ వంశంలో పుట్టిన ఏ ఒక్కడు 100 మందిని చంపిగాని చావడు. బక్వాస్ బంద్ కరో. యాద్ రఖో మాన్సింగ్, అభి ఏ షేర్ ఖాన్ నయా ఇతిహాస్ లిఖేగా. ఈ యుద్ధం ముగిసేలోపు ఆ కాలభైరవని ఖతం చేస్తా. దాంతో పాటు 100 మందిని చంపే యోధుడన్న మీ భ్రమను కూడా ఖతం చేస్తా. ఏ అల్లాహ్ కి శతత్రు వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. సైతాన్ కి ఫౌజే. ఒకటి పది మూడు. ఏయ్ పిచ్చేసే మార్. इरवै 9:30 रे मनुष्य की औलाद बाया से हमला करना पीपी. సాబ్ 32.
39. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? శభాష్ శభాష్. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడు.